వెంకటేశ్వర స్వామికి మహాద్వారం గుండా ప్రవేశించేటప్పుడు అక్కడ నీళ్లుంటాయి. మనం కాళ్ళు కడుక్కుంటాం కదా! అక్కడే మనకి ఎడమ వైపు, కుడివైపు సుమారు 2 అడుగుల కంచు విగ్రహాలు ఉంటాయి. మనం గమనించుండం. ఎందుకంటే స్వామివారి దర్శనాన్ని దగ్గరకొచ్చేసాం గాబట్టి, మన కాన్సంట్రేషన్ స్వామి మీద ఉంటుంది గాబట్టి, ఇవి పట్టించుకొనుండము. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. అందులో దక్షిణం వైపు ఉన్నది శంఖనిధి, ఉత్తరం వైపు ఉన్నది పద్మనిధి. ఈ 2 రూపాలు కుబేరుని ప్రతిరూపాలు. అంతేకాకుండా శ్రీవారి సంపదను కాపాడే రక్షణ దేవతలు కూడా. శంఖనిధి 2 చేతుల్లో శంఖాలను కలిగి ఉంటాడు. పద్మనిధి 2 చేతుల్లో పద్మాలుంటాయి. ఈ విగ్రహాలు ప్రక్కనే సుమారు 6 అంగుళాల్లో ఒక రాజు నిలబడినట్లు ఒక రూపం ఉంటుంది. అది అచ్యుత దేవరాయల రూపం. ఈయనే వీటిని ఏర్పాటు చేశాడంట. శంఖం అంటే ఓంకారానికి ప్రతీక, పద్మం అంటే లక్ష్మీదేవికి ప్రతీక కదా. స్వామివారికి జయ విజయులు రక్షణ భటులై ఆయన్ని కాపాడుతూ ఉంటారు కదా. అదేవిధంగా స్వామి సంపదకు ఈ శంఖనిధి, పద్మనిధులు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశ్వర.